మోంథా తుపాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నేడు తీవ్ర వాయుగుండంగా బలపడి రేపటికి తుపాన్, ఆ తర్వాత తీవ్ర తుపానుగా మారనుంది. మోంథా తుపాన్ రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఏపీకి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నేటి నుంచి 4 రోజుల పాటు తుపాను పెను ప్రభావం చూపిస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. విశాఖపట్నం, తిరుపతి వరకు దీని ప్రభావం ఉండనుందని చెబుతున్నారు. ఏపీలోని తీర ప్రాంతాల జిల్లాల్లో విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.